వెల్ మిస్టర్ గిరి, హాస్పిటాలిటీ మాకు బాగా నచ్చింది. ఫైన్. ఆ డైమండ్స్ డీల్ మీకే ఫైనలైజ్ కావాలని డిసైడ్ చేశా. థ్యాంక్ యూ షేక్, థ్యాంక్ యూ సో మచ్. ఆ డీల్ మాకు వస్తే చిల్లర మల్లర స్మగ్లింగ్ మానేసి సెటిల్ అయిపోతాం. Beautiful. Who is the dame? ఆ పక్కన ఉన్న అమ్మాయి మాత్రం మా గ్యాంగ్ లో అమ్మాయి. Hail the Indian beauty. I want the decor. ఆ అమ్మాయి ఎవరో ఏమిటో మాకు తెలియదు. మీకు కావాలంటే ఆ పక్క అమ్మాయిని ఏర్పాటు చేస్తాం. No, నా కాఫీలే కావాలి. You ain't it. అది మీ వల్ల కాకపోతే మీకు ఈ డైమండ్స్ డీల్ ఇవ్వడం నా వల్ల కాదు. ఇంకో పాట చూసుకుంటాను. బాయ్. బ్యూటీ భాయ్ ఇలా తిరకాసు పెట్టాడు భయ్యా. డేవిడ్, హాయ్ బ్యూటీ. నన్ను కొడుతుందా? దాని అంతు చూడలిగింది. అవును, మనల్ని నలుగురిలో అవమానించిన ఆ మనిషిని నలుగురిలో తలెత్తుకోలేకుండా చేయాలి. శారదతో తగాదా ఎందుకు పెట్టుకున్నారు సార్? శారద చాలా ముక్కుసూటి మనిషి. ఆ శారద త్వరలో మా దగ్గరికి రావాలి. కానీ శారద నిప్పులాంటి మనిషి. డామ్ ఇట్, నిప్పులా కనిపించే మనుషులే తప్పులు ఎక్కువ చేస్తారు. ఆ శారదను తెచ్చి మాకు అప్పగించే బాధ్యత నీది. దట్స్ ఆల్. అన్నయ్య, అన్నయ్య, నిన్న నువ్వు లత కాపోయి భర్తను కొట్టావా? అదా? అవునమ్మా. పాపం అమ్మాయిని వాడు మొరటగా ఈడ్చుకెళ్తుంటాను చూసి సహించలేక నాకు తగిలించాను. ఏ ఘనకార్యం చేసావన్నయ్య. ఆ కోపంలో నిన్న రాత్రి ఆ బండవెదవా లతను కొట్టి కట్టి చీరకు నిప్పట్టించాడట. అదృష్టవశాత్తు మంట ఆరిపోయింది గాని లేకపోతే లత మిగిలేదు కదన్నయ్యా. నిప్పండించాడా? అంత రాక్షసులా వాడు? అవును, కాలుస్తున్న సిగరెట్ లత కాలు మీద నొక్కేశాడట. పాపం కాలి పుండు పడింది. తన కష్ట సుఖాలతో చెప్పుకోవాలని సాయంత్రం నన్ను 4ంటికి గాంధీ పార్క్ రమ్మని. అలాగా, వెళ్ళరామా పాపం. వెళ్దామని అనుకున్నాను కానీ కరెక్ట్ గా 4ంటికే ప్రైవేట్ క్లాస్ పెట్టారు మా మాస్టారు. 10 రోజుల పరీక్షలు ఉన్నాయి కదా, తప్పకుండా క్లాస్ వెళ్ళాలన్నయ్య. పోనీ నా బదులు నువ్వు వెళ్ళకూడదు? నేనా? అవునన్నయ్య, మన ఇద్దరిలో ఎవరు వెళ్ళకపోయినా లత ఆత్మహత్య తెగించిన ఆశ్చర్యం లేదు. ఒక నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకుని వాడు అవుతాం మనం. సాయంత్రం రమ్మన్నా నాకదు? అవునన్నయ్య. అయినా నాకెందుకులే, ఉత్తినే అడిగా. సాయంత్రం 4ంటికి రమ్మన్నా నాకదు? అవును. అయినా నాకెందుకులే, ఈ ఊరికే అడిగా. సాయంత్రం 4ంటికి గాంధీ పార్క్ రమ్మన్నా నాకదు? మరే? అయినా నాకెందుకులే, ఏం తోచగా అడిగా. ఇదిగో చూడమ్మా, నేనేం వెళ్ళను. నువ్వు వెళ్తే లేకపోలేదు, అంతే పా. వెళ్ళకుండా ఏం చేస్తావు? సాయంత్రం 4ంటికి గాంధీ పార్క్ లో. అయ్యో అయ్యో. ఏమ్మా? ఎక్కడికనే బయలుదేరా? ఎక్కడికంటే ఎక్కడికి? తలగాలి కోసం. చల్లగాలి కోసమా పిల్లగాలి కోసమా? పిల్లగాలండి తలగాలి కోసమే. అయినా నాకెందుకులే, కొత్తనే అడుగుతున్నాను. సాయంత్రం అయినట్టుంది. అయితే అవుతుంది, నాకే కాస్త అయితే రాత్రి కూడా అవుతుంది. అయినా నాకెందుకు?
ఊరికేనే అడుగుతున్నాను. 4 అవుతున్నట్టుంది. అయితే అవుతుంది. గంట క్రితం 3 అయింది, గంట తర్వాత 5 అవుతుంది. అనయ్య 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 అనయ్య, అయినా నాకెందుకులే, ఉత్తనే అడుగుతున్నాను. గాంధీ పార్కేనా? గాంధీ పార్క ఎందుకు? జాడు పడుతుంది పసిపిల్లనా? నెహ్రూ లైబ్రరీకి వెళ్ళి దేవుడు పూజ చేద్దామని. సరే జాగ్రత్తగా వేసుకో. తలుపు సుమా. జాగ్రత్తగా వేసుకోనా? అలానా? తలుపులో వేసుకో, జాగ్రత్త సుమా. అనయ్య, నెహ్రూ లైబ్రరీ దగ్గరనే గాంధీ పార్క్ ఉంది. ఆయన నాకెందుకులే, ఉత్తనే అన్నారు. రవి గారు, హలో మీరా? ఏమిటి ఇలా వచ్చారు? నేను శారదని రమ్మని చెప్పాను, మిమ్మల్ని పంపించిందా? శారదా? నో, అసలు ఇంటికే వెళ్ళలేదండి. చల్లగాలి కోసం వచ్చాను. శారద బలం చేస్తాను, పంపించండి. మీరే అపార్థం చేసుకోకండి. అవును, మోహన్ ఆ ప్లాస్టర్ ఏంటండి? ఇవి నా కన్నీటి కథకు ప్రత్యక్ష సాక్ష్యాలు. మీరు నిన్న క్లబ్లో చేయి చేసుకున్నారన్న కోపంతో రాత్రి మా భావనను గొడ్డును బాదినట్టు బాది నాకు నిప్పంటించబోయాడు. మీకు నాకు ఏదో సంబంధం ఉందని అతను అనుమానం. చూడండి, సిగరెట్ చాలా కాల్చాడు. వాడాడండి? మనిషా పశువా? పశువు లాంటి మనిషి రవి గారు. సారీ, నా బాధలన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. నా బ్రతికింతి రోజుకొకసారి తగలడిపోవాలి, క్షణం క్షణం నరకయాత్ర అనుభవించాలి. మీరు మీరు నిరుత్సాహపడకండి. అది అదంతే, మీకు ఇది జరుగుతుంది. ఏమిటో ఆడవాళ్ళని ఎలా వదచాలో నాకు బుద్ధిగా తెలియదండి. మీరే వరి కాకండి. ఆ రాక్షసు మిమ్మల్ని పెళ్లి చేసుకుని బాధ పెట్టాలని ఒప్పుకోను, అంతే. పెళ్లి నిశ్చయమైపోయింది రవి గారు. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోవాలంటే ఎవరో ఒకరు నా మెళ్ళో మాంగళ్యం కట్టాలి. ఎవరు కడతారు చెప్పండి? నేను కట్టాలి గారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఒక ఆడపిల్లని కష్టాల నుంచి కన్నీటి నుంచి తప్పించాను చుట్టూ కోసం నేను పెళ్ళాను, అంతే. అదిగో మా బావ వచ్చాడు. ఇప్పుడు మన ఇద్దరిని ఇలా చూసి ఇక్కడే చంపేస్తాడు. ఏడిశాడు, నరికి పోగులు పెడతావాడిని. నా చెయ్యి. దండాలేదు బాబు గారు, నేను లతబాబుని కాదు, ఓ చిన్న సైజు రౌడీని. మీ చెల్లెమ్మ గారు లతమ్మ గారు చెప్పడంతో ఆ వేషం కట్టి నాటకం ఆడాను. నన్ను క్షమించండి బాబు గారు. నాటకమా? ఓ మై గాడ్. ఆ షేక్ గాడు తాను పట్టిన కుందేటి 3 కళ్ళని మొండి పట్టు కూర్చున్నాడు. ఏమిటి అయింది భాయ్? ఆ శారదను అప్పగిస్తే గానీ ఆ డీల్ ఫైనల్ చేసేదట. కొన్ని కోటలు చేసి ఆ ఉద్యాల మనం పోగొట్టుకుంటే మనంత దురదృష్టవంతులు ఇంకో ఉండరు. బర్రీ కాకండి బాస్. 2 రోజుల్లో మా కాలేజీలో ఉన్న ఆడపిల్లల అందరం రాకాశిరుల దగ్గరికి పిక్నిక్ వెళుతున్నాం. శారదను మెల్లగా జనం మధ్య నుంచి తప్పించి పీటర్ బంగ్లాకి తీసుకొస్తాను. గుడ్, వెరీ వెరీ గుడ్. ఆ తర్వాత జరగాల్సింది మేము జరిపిస్తాం. పిక్నిక్ ఎప్పుడు వెళ్తున్నారు? రేపే నా పుట్టినరోజు. అన్నయ్య పుట్టినరోజు కనుక మిమ్మల్ని నాకేమని అడుగుతాను. మన పెళ్లికి మీ అన్నయ్య ఒప్పుకుంటాడట సరదా? అయ్యో, అన్నీ ఇదంతా పసిపిల్లోడు తంతండి. ఇన్నాళ్ళు అన్నయ్య పెళ్లి కుదరకే మన సంగతి చెప్పకుండా దాచాను. నేను ఇలా పలానా సేకరణ చేసుకుంటున్నానంటే ఎగిరి కనిచేసి మరీ ఒప్పుకుంటాడండి. రేపు సాయంత్రం 6ంటికి మీరు ఇక్కడికి రండి. నేను మా అన్నయ్యని తీసుకొస్తాను. కాపోయే బావగారి గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి మరీ మా చెల్లెలు చేసుకోండి అని బతిమాలతాడు మిమ్మల్ని. ఒంటరిగా చేతులు ఊపుకుంటూ వస్తే ఊరుకోను. మేళ తాళాలతో రావాలి. కనీసం ₹1,00,000 కట్నం తీసుకురావాలి. సూట్లు స్కూటర్లు కూడా తీసుకురావాలి. 6 అయ్యేసరికి నువ్వు రాలేదనుకో ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు? నువ్వు వచ్చేంత వరకు గంట కొడుతూనే ఉంటాను. మరీ అంత అవసరం రాదులేండి. ఓహో శారదా, మా శారదా లేమ్మా. శారదా, నువ్వా? ఇవాళ ఏదో తుఫాన్ వస్తుంది, తప్పదనయ్యా. ఎందుకమ్మా? నువ్వు ఇంత పెందలా లేచుంటే అంతే మరి. అదే, అసలు నేను పడుకుంటేగా రాత్రంతా కళ్ళలో ఒత్తిలేసుకుని గడియారం వైపే చూస్తూ కూర్చున్నాను. ఎందుకు? ఎందుకా? ఈ రోజు నీ పుట్టినరోజు. ఈవేళ పుడుతున్న నా చిట్టి తల్లిని ఎంత త్వరగా చూసుకుందామా, 1000 ఏళ్ళు చల్లగా బతుకమని ఎప్పుడెప్పుడు మనసారా దీవిద్దామా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. లేమ్మా, నువ్వు లేచి తొందరగా తలంటు పోసుకుని తయారవు. నీకోసం కొత్త బట్టలు తెచ్చాను, చూడు. కొత్త బట్టలు కొన్నావా? ఎందుకనయ్యా ఇవన్నీ? అదేమిటమ్మా, అమ్మే ఉండి ఉంటే నీకు కొత్త నగలే చేయించేది. ఈ అన్న కనీసం కొత్త బట్టలని కొనకూడదా? ముందు లేమ్మా, లే తొందరగా తయారవు.
దిష్టి దిష్టి దిష్టి. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. నీకు నా దిష్టే తగలచ్చు. నరుడు దృష్టికి నా ప్రాయ పగులుతుంది అంటారు. ఉండమ్మా, దిష్టి తీసేస్తాను. దిష్టి తీసేటప్పుడు ఏవో అంటారు, అవన్నీ నాకు రావనుకో. అయినా తీసేస్తున్నాను. ఇట్రా అమ్మా. నాన్న, మీ బిడ్డను చూసుకున్నారా? మీరు నాకు అప్పగించే నీ పసిపాప ఇప్పుడు ఎంత పెద్దరికాన్ని సంతరించుకుందో, ఎంత కళకళాడుతూ కనిపిస్తుందో చూసావా అమ్మా? అమ్మా, త్వరలో నీ కన్న కూతురిని పెళ్లి కూతురు చేసి నీకు చూపిస్తానమ్మా. మన్మధుడు లాంటి వ్యక్తికిచ్చి నా చెల్లి పెళ్లి జరిపిస్తాను. చూడముచ్చడైన జంట అని నలుగురు వాళ్ళ గురించి అనుకుంటూ ఉంటే విని గర్విస్తానమ్మా. త్వరలో చెల్లి తల్లి తన బిడ్డలతో పాటు ఈ అన్నని అభిమానంగా చూసుకునేలా దీవించమ్మా. నాన్న, మీ బిడ్డ పశువు కుంకుమలతో 10 కాలాల పాటు చల్లగా వర్ధిల్లేలా ఆశీర్వదించండి. అన్నయ్య, అదేమిటమ్మా? నాకు కాదు, దేవుని దండం పెట్టమ్మా. దేవుడికి నమస్కరిస్తున్నాను అన్నయ్య. నన్ను ఆశీర్వదించవు. నాకు అందమైన మాటలు రావమ్మా. అదేమిటో ఈ ఆనందంలో నోట మాట కూడా రావటం లేదు. 1000 ఏళ్ళు హాయిగా ఆనందంగా బతుకమ్మా.